భారత్లో చైనా వైరస్ 2 కేసులు నమోదు. బెంగళూరులో 2 చిన్నారులకు హెచ్ఎంపీవీ వైరస్ పాజిటివ్గా తేల్చిన వైద్యులు. కేటీఆర్కు ఏసీబీ మరో నోటీస్. కేటీఆర్ రిప్లై ఆధారంగా నోటీసు సిద్ధం చేస్తున్న అధికారులు మళ్లీ కేటీఆర్ను విచారణకు పిలవనున్న ఏసీబీ. చట్టాన్ని గౌరవించి విచారణకు వచ్చా, నాతో పాటు లాయర్ వస్తే ఇబ్బంది ఏంటి? తప్పుడు కేసులు బనాయించాలి అని చూస్తున్నారంటూ నా ఇంటిపై ఏసీపీ దాడులు చేయబోతున్నారు అన్న కేటీఆర్. నారా లోకేష్ విమర్శలు చేసి అబాసుపాలయ్యారు. ఏ శాఖ మీద అవగాహన లేని సకల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్నారు. 7 నెలల్లో కలెక్షన్ కింగుగా మారాడు అన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ప్రియాంక గాంధీపై బీజేపీ నేత రమేష్ బిధూరి వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం. యావత్ మహిళా లోకానికే అవమానకరం. మహిళలకు ప్రియాంక గాంధీకి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్. కాసేపట్లో చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవం వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ. హైదరాబాద్ లో అందుబాటులోకి మరో ఫ్లైఓవర్. అరాంఘర్ జూ పార్కు ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్న సీఎం రేవంత్. రాజమండ్రి ఏపీ పేపర్ మిల్లు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం. ముందస్తు నోటీసులు లేకుండా లాకౌట్ ప్రకటనపై కార్మికుల ఆందోళనలు. మిల్లు మూసివేతతో 3,000 మంది రెగ్యులర్, టెంపరరీ కార్మికులపై ప్రభావం. శ్రీశైలంలో చిరుతపులి సంచారం. పాతాళగంగా మెట్ల మార్గంలోని పూజారి ఇంట్లోకి ప్రవేశించిన చిరుత. సీసీ కెమెరాలలో రికార్డైన దృశ్యాలను చూసి షాక్ అయిన సత్యనారాయణ. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో 11, 12 వార్డుల సచివాలయాలకు తాళాలు. అద్దె చెల్లించలేదు అని ఆగ్రహం. తాళాలు వేసిన యాజమాని సోహెల్. ఏలూరు జిల్లా కైకరంలో ఓ హరిదాసుడిని ముప్పుతిప్పులు పెడుతున్న టీడీపీ నేత. సంక్రాంతికి దానాలు తీసుకోవాలంటే 2.50 లక్షలు ఇవ్వాలి అంటూ హుకుం. రమేష్ ను ఇబ్బంది పెడుతున్న టీడీపీ నేత చింతల వాసు. సూర్యాపేట జిల్లా కోదాడలో గంజాయి రవాణా ముఠా అరెస్ట్. 9 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. భారీగా గంజాయి స్వాధీనం. విజయనగరం జిల్లా రాజాంలో మంచినీటి పైప్ లైన్ కు మరమ్మతులు. నీరు నిలిచిపోవడంతో ప్రజలకు తప్పని ఇక్కట్లు. వాటర్ ప్లాంట్ల వద్ద కేన్లతో జనాల క్యూ లైన్. బాపట్ల జిల్లా పర్చూరు రామాలయం వీధిలో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్తో ఓ ఇంట్లో చెలరేగిన మంటలు. అక్కా చెల్లెలు సజీవ దహనం. తల్లికి తీవ్ర గాయాలు. ప్రయాగ్రాజ్లో కుంభమేళాకు ముమ్మర ఏర్పాట్లు. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న శివాలయ పార్క్. తమిళనాడు అసెంబ్లీలో హైడ్రామా. సమావేశాలు బహిష్కరించిన గవర్నర్ ఆర్ఎన్ రవి. భారత రాజ్యాంగం, జాతీయ గీతాన్ని కించపరిచారు అని ఆరోపణ. చండీగఢ్ సెక్టర్ 17లో భారీ ప్రమాదం. అకస్మాత్తుగా కూలిన ఐకానిక్ మెహ్ఫిల్ భవనం. భారత బ్రహ్మోస్ మిసైల్పై ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, వియత్నాంల ఆసక్తి. గణతంత్ర వేడుకలకు అతిథిగా విచ్చేస్తున్న ఇండోనేషియా అధ్యక్షుడు క్షిపణి కొనుగోలుపై ప్రధాని మోదీతో చర్చించనున్న ప్రభోవా సుబియాంటో. భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 1239, నిఫ్టీ 390 పాయింట్లు లాస్. రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్ రిషి ధావన్ పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఇన్స్టా ద్వారా వెల్లడి. భారత తరపున 3 వన్డేలు, 1 టీ20 ఆడిన రిషి ధావన్. విరాట్ కోహ్లీకి డివిలియర్స్ కీలక సందేశం. రీసెట్ ఫార్ములా ది బెస్ట్ అంటూ సూచన.